హాయ్ హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ సెషన్ 2 అంటే ఏప్రిల్లో జరగబోయేటువంటి సెషన్ 2 కు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ దే టైమింగ్స్ ని ఎన్టీఏ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసింది. ఈ రోజు మార్చి 10వ తారీఖు నాడు. సో ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో జరుగుతుందని నోటిఫికేషన్ లో తెలుసు, కానీ ఆ డేట్స్ అయితే మనకి అప్ టు 7 వరకు అని చెప్పేసి అన్నారు, 8 వరకు. సో ఇక్కడ మనకి పర్టికులర్ గా పేపర్ 1 అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1 డేట్స్ వచ్చేసి 2nd, 3rd, 4th, 7th అండ్ 8th నాడు. సో బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8th నాడు ఓన్లీ సెకండ్ షిఫ్ట్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ సెకండ్ షిఫ్ట్ లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ లో 8th నాడు ఓన్లీ సెకండ్ షిఫ్టే ఉంది. ఓకే, అండ్ మిగతా రిమైనింగ్ అన్ని డేస్ లో కూడా 4 డేస్ లో 2, 3, 4, 7 ఈ డేస్ లలో ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్, రెండు షిఫ్ట్లలో కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి 9 AM నుంచి 12 noon వరకు టైం ఉంటుంది, 3 hours. అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి 3 PM నుంచి 6 PM వరకు సేమ్ మీరు సెషన్ లో రాసినటువంటి టైమింగ్స్ ఇవి కూడా. అండ్ ఎస్పెషల్లీ పేపర్ 2 కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ కు బి ప్లాన్ కి అప్లై చేసిన వాళ్ళు 2A అండ్ 2B, సో ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ లోనే జరుగుతుంది ఎగ్జామ్. దట్ ఈస్ ఓన్లీ ఆన్ 9th April. సో ఇది అనమాట ఎగ్జామినేషన్ టైమింగ్స్, డేట్స్ కి సంబంధించి. ఓకేనా? సో అండ్ ప్రజెంట్ అయితే బోర్డ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది బోర్డ్ ఎగ్జామినేషన్ పైన ఫోకస్ పెడతారు. అండ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అబ్వియస్లీ ఎలాగో దీనిపైన ఫోకస్ పెట్టారు, మెయిన్స్ పైన. సో మీరు బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 20th మీరు సెషన్ 2 పైన ఏ విధంగా ఫోకస్ పెట్టాలి అనేది అయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.